సింగిల్ అంటూ వచ్చిన వారిని పక్కన తొక్కేసి పొత్తుల ఎత్తులతో వచ్చిన వారికే పట్టం కట్టారు. కూటములకు ఆదరణ బాగా దక్కినట్లుగా తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. అంటే మంది బలం మేలు అన్న నీతిని పార్టీలు పాటిస్తే జనాలు కూడా జై కొట్టారని అంటున్నారు. సింగిల్ అంటూ వచ్చిన వారిని పక్కన తొక్కేసి పొత్తుల ఎత్తులతో వచ్చిన వారికే పట్టం కట్టారు. ఇది ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో కనిపించింది. దానికి కారణం ఒక నాయకత్వం కంటే బహు నాయకత్వం భేష్ అని జనాలు భావించడమే అని అంటున్నారు. పది మంది ఆలోచనలు కలిస్తే మంచి పాలన వస్తుందని కూడా ఆలోచించి ఉండవచ్చు అని విశ్లేషిస్తున్నారు. నలుగురు కలిస్తే ఆ బలం కూడా పాలనలో మేలైన నిర్ణయాలకు దోహదపడుతుందని, పటిష్టమైన ప్రభుత్వాల స్థాపనకు దారి తీస్తుంది అని జనం భావించే ఓటెత్తారు అని అంటున్నారు. ఏపీలో చూస్తే 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటే జనాలు వారికే ఓట్లు వేశారు. టీడీపీ, జనసేన కూటమిలో చివరిలో బీజేపీ వచ్చి చేరింది. అలా ఈ 3 పార్టీల వల్ల ఏపీకి మేలు జరుగుతుందని జనాలు భావించారని అంటున్నారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా మొత్తం 175 సీట్లకు 164 సీట్లను కూటమికి కట్టబెట్టడం జరిగింది. అలాగే 25 ఎంపీలు ఉంటే 21 కూటమికే దక్కాయన్నది ఇక్కడ చూడాలి. ఇది కూటమి పట్ల జనాలకు పెరిగిన విశ్వాసానికి తార్కాణమని అంటున్నారు. అదే విధంగా చూస్తే దేశంలో చాలా కూటములు గెలిచాయి. పక్కనే ఉన్న తమిళనాడులో కూడా డిఎంకే కూటమి ఈసారి ఎన్నికల్లో మొత్తం 39 ఎంపీ సీట్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. డిఎంకే కూటమిలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకే తమిళ జనం నీరాజనం పట్టారు. దాంతో అన్నా డిఎంకే కానీ, సింగిల్ గా వచ్చిన బీజేపీ కానీ జన ఆదరణను పొందలేకపోయాయని అంటున్నారు. ఇదే తీరున మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్ కలిసి కట్టిన కూటమికి జనాలు విశేష ఆదరణ అందించారు. మొత్తం 48 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లను ఈ కూటమి గెలుచుకొని బీజేపీ కూటమికి షాక్ ఇచ్చేసింది. అంటే ఇక్కడ ప్రతిపక్ష కూటమి వైపు జనాలు మొగ్గు చూపారు అని భావించాలి. అలాగే కేరళలో చూస్తే కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్కి జనాలు ఎర్రతివాచిని పరిచారు. మొత్తం 20 ఎంపీ సీట్లలో మెజారిటీ సీట్లు యూడీఎఫ్ కూటమికే దక్కాయి. బీజేపీ ఒకే ఒక సీటుకు పరిమితమయ్యింది. అది కూడా ఫస్ట్ టైం గెలుచుకుంది. సినీ నటుడు సురేష్ గోపి ఆ సీటును సాధించి బీజేపీకి కేరళలో చోటిచ్చారు. ఇదే మ్యాజిక్ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలోనూ జరిగింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీని, అలాగే 2019లో 62 ఎంపీ సీట్లు సాధించిన కాషాయ పార్టీని పక్కన పెట్టి మరి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మరో 4 పార్టీలు కలిసి కూటమి భారీ ఎత్తున సీట్లు గెలుచుకుంది. ఎస్పీకి ఏకంగా 37 ఎంపీ సీట్లు దక్కితే కాంగ్రెస్ కి 6 ఎంపీ సీట్లు లభించడం కూటమిని జనాలు ఎంతగా నెత్తికెత్తుకున్నారు అన్నది తెలియజేస్తుంది. అలాగే పంజాబ్లో ఆప్తో కలిసి కట్టిన కాంగ్రెస్ కూటమికే జనాలు జై కొట్టారు. అక్కడ కాంగ్రెస్ 7, ఆప్ 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది.